భాస్కర్ రెడ్డి కూర్చుని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టాడు. వావి వరసలనేవి పక్కన పడేసి సాటి మనుషులు ఎలా ట్రీట్ చేయాలో ఈ క్యాండిడేట్ తెలియదు, స్త్రీలను ఎలా ట్రీట్ చేయాలో అస్సలు తెలియదు. వైసీపీకి అభిమాని, చాలా పార్టీలకు అభిమానులు ఉంటారండి, సర్వసాధారణం అది. ఒక పార్టీ నచ్చో, సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే మనిషి నచ్చో, జింగోయిస్టిక్ ఫీలింగ్ వల్ల ఒక పార్టీ పైన ఒక అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఏర్పరచుకుంటారు. అలా ఏర్పరచుకున్న వ్యక్తే ఇతను వైసీపీ కోసం ఒక సద్విమర్శ అభిప్రాయం ఏర్పరచుకుని లండన్ లో సెటిల్ అయిన ఒక మేధావి. చూసుకుంటే ఒక్కసారి వెనక మన నేపథ్యంలోకి వెళ్తే చాలా నార్మల్ దిగజారిన కుటుంబం. పాపం దిగజారటం అంటే ఫైనాన్షియల్లీ కొంచెం తక్కువగా ఉన్న కుటుంబం. దాని నుంచి ఇతను కష్టపడి లండన్ దాకా వెళ్ళాడు, చదువుకున్నాడు. తన జీవితం తను వెలగబెట్టకుండా, 4 రాళ్ళు వెనకేసుకోకుండా, జీవితం మళ్ళీ తిరిగి బొక్కలో చెక్కేస్తారు అనే సిచ్యువేషన్ లాగా తీసుకెళ్లకుండా, నోరు మూసుకొని భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో ఆ నూకలు సంపాదించుకుని తిని పోకుండా ఎదవ రాతలన్నీ రాశాడు. ఇతనికి ఒక పైశాచికమైన మైండ్ సెట్, క్రూయల్ క్రిమినల్ మైండ్ సెట్ ఈ భాస్కర్ రెడ్డిది. లాస్ట్ 5 ఏళ్ళు కూర్చుని నారా భువనేశ్వర్ గారు నవ్వనిండి, బాలకృష్ణ గారి మిస్సెస్ నవ్వనిండి, టీడీపీలో ఉన్న మహిళలు నవ్వనిండి, విచ్చలవిడితనంగా ఒక పార్టీ సిద్ధాంతం ఇదే, మేము ఇంత రెచ్చిపోయి బూతులు మాట్లాడతామని చెప్పి విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన ఒక పిచ్చి కుక్క.